హలో అండి. ఆనపకాయ అంటే అందరికీ గుర్తొచ్చేది ఆనపకాయ పప్పు, ఆనపకాయ పులుసు. నేను ఈరోజు వెరైటీగా ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చా. ఆనపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కావాల్సినవి పోపులు, వెల్లుల్లిపాయలు, నువ్వులు, బియ్యం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు నానపెట్టుకోవాలి. దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందుకని నానపెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 పక్కన పెట్టాను కదా, ఆ వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేయాలి. మరీ మెత్తగా చేయకూడదండి. ఇప్పుడు వేసాక ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ వస్తుంది మూత తీయంగానే. తర్వాత స్టవ్ మీద బాణన్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపులు ముందు వేసేయాలి. పోపులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ చక్కగా వేయించుకోవాలండి. ఈ పచ్చివాసన ఉండకూడదు. పోపులు ఎప్పుడు కూడా ఏం చేసినా కానీ పోపులు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించితేనే ఆ కర్రీకి, ఆ వంటకి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా అందులో వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసానండి. కొంచెం సాల్ట్ మనం వేసాము అంటేనే ఏదైనా కానీ మెత్తగా మగ్గిపోతుంది. సాల్ట్ కావాల్సినంత ఎంత ఎంత సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసేసి ఆనపకాయ ముక్కలు మంచిగా కలుపుకొని మూత పెట్టేశానండి. మూత పెట్టిన తర్వాత కొంతసేపటికి మగ్గిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఆనపకాయ ముక్కలు. లేత ఆనపకాయ అయితే ఇంకా తొందరగా ఉడికిపోతుందండి. ఇది బాగా అయ్యాక ఇంతవరకు ఇందాక పేస్ట్ పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసింది, ఆ పేస్ట్ కూడా ఆనపకాయ కర్రీలో వేసేయాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా పడుతుందండి. మనం వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ఉడికినాక కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది. బియ్యం కూడా వాడాం కదా, అందుకని మిక్సీ కడిగేసి ఆ వాటర్ కూడా వేసాను. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా పడుతుందండి. థిక్గా అయిపోకుండా కొంచెం మంచిగా గ్రేవీలాగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు పాలు వేస్తాం. పాలు వేసిన కూర, పాలు వేస్తే ఆ టేస్టే వేరండి. కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. పాలు కూడా వేసాను, ఒక చిన్న గ్లాసుడు పాలు. ఇది కూడా వేసాక కలిపాక చూడండి థిక్నెస్ వచ్చింది అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి, లేదంటే ఇలాగే ఉంచుకోవాలి. ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోవాలి. ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకోండి. వేడి వేడి అన్నంతో ఈ కర్రీ తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కావాల్సిన నువ్వులు, పాలు అన్నీ మనకి బాడీకి అందుతున్నాయి. మంచి టేస్టీ కదండి. ఇంతవరకు మీరు ఎక్కడ యూట్యూబ్లో చూడలేదు కదా. ఇది మా ట్రెడిషనల్ వంట అండి. అమ్మమ్మ నానమ్మల నుంచి మా ఇంట్లో చేస్తారు ఈ వంట. మీరు కూడా ట్రై చేయండి, తిని